తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు జనవరి 2026లో ఎలక్షన్ జరగబోతాం. ఈ బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు వెళ్ళి 25 మంది మెంబర్లు ఎన్నుకుంటారు. దీంట్లో 25 మంది మెంబర్లకు ఒక చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 50,000 మంది అడ్వకేట్లు 115 కోట్లలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ న్యాయవాదులకు ఇన్సూరెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, హెల్త్ కార్డ్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. చాలామంది 36 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి చాలామంది న్యాయవాదులకు డెత్ బెనిఫిట్స్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఒక 5 సంవత్సరాలుగా 2019 నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులు 400 మంది చిల్లర చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా డెత్ బెనిఫిట్స్ రానటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పేర్లు అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్లలో లేనటువంటి పరిస్థితి, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించిన దాంట్లో లేనటువంటి పరిస్థితి. అందుకనే 2 సంవత్సరాల కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్లు 7.5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు ఆ సీట్లను వదిలిపెట్టుకోవట్లేదు, ఎలక్షన్లు పెడతలేదు. దాని మీద మేము హైకోర్టులో కేసులు వేసినాం, సుప్రీంకోర్టులో కేసులు వేసినాం. సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు, జనవరి 31 లోపల తెలంగాణ బార్ కౌన్సిల్కి ఎన్నికలు జరపమని. మరి హైకోర్టు సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల ఈ రాష్ట్రంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ మెంబర్లు అడ్వకేట్లకు సంబంధించినటువంటి సమస్యల కోసం పనిచేయటం అనేటువంటి జరగలేదు. వాళ్ళ యొక్క సమస్యలు ఏమాత్రం పరిష్కరించలేదు. దాంతో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయవాదులందరినీ నేను కోరేది ఏంటంటే రాష్ట్ర బార్ కౌన్సిల్ మార్పు జరగాలి. సమస్యలు పరిష్కారం కావాలన్నా, న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ కావాలన్నా, 35 నుంచి 66 మధ్యన వయసు ఉన్నటువంటి న్యాయవాదులకు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్స్ కూడా అన్ని రావాలన్నా, ఈ రాష్ట్రంలో ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలంటే నూతన అభ్యర్థుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నూతన అభ్యర్థులను ఎన్నుకొని కొత్త పాలకవర్గం వస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు కావాల్సినటువంటి న్యాయవాదుల రక్షణ చట్టం ఒకటి తీసుకురావాలి. 41 అనేటువంటి ఒక మహమ్మారి డిజిటలైజేషన్ బాగా అవుతుంది. దాన్ని మొత్తం డిజిటలైజేషన్ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడం కోసం కొత్త బార్ కౌన్సిల్ ఎంపిక కావాలి. ఈ రాష్ట్రంలో ఇంకా రకరకాల కోర్టులలో, అన్ని కోర్టులలో వాష్రూమ్స్ లేనటువంటి పరిస్థితి, ఈ లైబ్రరీ లేనటువంటి పరిస్థితి, పేదలైనటువంటి అడ్వకేట్లకు ఇండ్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఇంట్లో స్థలాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. న్యాయవాదులుగా చాలామంది కొత్త న్యాయవాదులు మరి ఎన్రోల్ కావడం జరిగింది. పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జూనియర్లకు స్టైఫండ్లు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో స్టైఫండ్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇన్ని సమస్యలు ఉన్నటువంటి న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి కొత్త పాలకవర్గం, కొత్త బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో అవసరం. అదే భాగంగా నేను ఒక మెంబర్గా, బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీలో ఉన్నా. దాంతోపాటు పోటీలో భాగంగా ఇక్కడికి కామారెడ్డి, ఎల్లారెడ్డి ఇట్లాంటి కోర్టులను తిరుగుతున్నాం. మేము కోరేది ఏంటంటే పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని ఎన్నుకోమని మొత్తం న్యాయవాదులు కోరుతున్నాం. మాకంటూ పనిచేసేటట్టుగా కొన్ని అంబిషన్ ఉంది, ఆ రకమైనటువంటి పనిచేయాలనేటువంటి కోరికలు ఉంది. ఈ రకంగా రాష్ట్రంలో న్యాయవాదులందరినీ కూడా కోరేది ఏంటంటే మీకోసం పనిచేసేటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్కి పంపమని కోరుతున్నాం.